హాయ్ హలో నమస్తే అందరికి. ఇప్పుడైతే మేము నంద్యాలకు వెళ్తున్నాం. ఏంటికంటే అమ్మి నాకు చీరలు కొనిచ్చానండి. మా అక్క చీరలు కొనుక్కొని చీరలు కట్టుకోమే ఏంది ఎప్పుడు డ్రెస్సులు వేసుకుంటున్నావు అనింది. అందుకు చీరలు కొనుక్కొని శారీస్ కట్టుకోనికి. కొత్తగా చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఊళ్ళో అంతా ఒడ్లు ఆరోసినారు చూడండి. ఒడ్లు పంట అంతా నష్టం వచ్చింది. బుడే పోదామా నంద్యాలకు పోదామా? రావా పొద్దున్న వచ్చావా? ఇది పొద్దున్నే. ఎవరు నాయన బాడేసుకొని ఉన్నాడు ఇంట్లో. అల్లుడా అద్దాడున్నాడు. పాడుపడ్డ బాయి ఇది. బాగుండే బాయి, నీళ్ళుండే. అంతా కస్సు వేసినారు దాంట్లో. అంతా కస్సు పోసి దాన్ని నింపినారు. చూసుకుంటా. జాకెట్ కుడితే ఎంత ఉందా? 150. ఈడా అదిగో అక్కడ చూడు. అబ్బా ఎవరు అక్కడ? నువ్వేనా? ఎవరు అక్కడ? అద్దో ఎవరు అక్కడ? అది బాగుంటుంది చూడు. అది సరే 200కి రాదా? చెప్పు, తీసుకుంటాము. ఒక 3 తీసుకుంటా. 200కి ఇస్తే ఇంకొకటి ఎక్కువ తీసుకుంటుందని. రాదా? మా అక్క శారీ తీసుకుంటానండి. డైలీ వేర్ శారీస్. బాగుంటాయిలే. ఆ మోడల్లోనే తీసుకుంటా. రెండు మోడల్ ఏంటి? అందుకే వేరేది ఏమంటే ఇది వచ్చింది. వేరే మోడల్ లేవా? వేరే మోడల్ చూపియండి. అవే కదా నువ్వు వెళ్ళాం కాడ చూసినది. కలరు అది ఒకటే కలర్ కాదండి. అదే బాగుంది. లక్ష్మి ఇది బాగుంటుంది. ఇది కూడా మా యొక్క చీరల వ్యాపారం చేసాలంట అండి. ఎవరైనా కావాలంటే తీసుకోండి. చీరల వ్యాపారం, చీరలు తీసుకోవడం మీకు బాగా ఇష్టం. వాసన వస్తుంది. మటన్ వస్తున్నారు. తినేటప్పుడు బాగుంటుంది, చూసుకోనికి బాగుంటుంది వాసన.
ఆడ 10 రూపీస్ రెండు జోడ్లు వచ్చినాయి. 10 రూపాయల షాప్ మే అదో ఆడ 10 రూపాయల షాప్ ఉంది. నాకు తెలియదు గోడయ్య పిరే ఉన్నాయి, నీకే తెలియాల. ఆడ 10 రూపాయల షాప్ పోతున్నావు అండి. ఊరికే 10 రూపాయలు పెడతారు, లోపల రేట్ ఎక్కువ ఉంటుంది. పప్పుకు ఒకటి తీసుకోవాలా మనిషికి 10 రూపాయల షాప్. వ్యాపారం చర్చనే ఉంటుంది. మళ్ళీ 10 రూపాయల షాప్కి వచ్చింది. చిన్న చిన్నవి బాగున్నాయి, చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ పేరుకు 10 రూపాయల షాప్, కానీ లోపల వేరే రేట్ ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుంది. గ్లాసులు అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మే స్టీల్ది పప్పు వేసుకొని ఏదన్నా చూడు. క్యారియర్ అదే డబ్బా షేప్ కాదు, దీవిలో ఉన్నాయి చూడు. అదే చిన్న బాక్స్. స్టీల్ తీసుకోవాలి వచ్చిన అవి ముసుకుపోతాయి. వేడి వేడి వేసంటే మొన్న ముసుకుపోయింది. మే సంచులు నువ్వు ఏమన్నా పెట్టి మర్చిపోయావు మే, ఎలాంక మర్చిపోద్ది. స్టీల్ బాక్సులు 35. ఇది 30 రూపాయలు. ఇది బాగుంటుంది పప్పు వేసుకోనికి. మూతలు వదిలినట్టున్నాయి. మూతలు లూజున్నట్టున్నాయి లక్ష్మి. డబ్బులు అలా అయిపోయినాం, పోనీ ఉంటారన్నా. మేము రేపు మానందికి పోవాలనుకుంటున్నాం. మా ఇక్కడ డబ్బులు ఎంత ఈయన అయిపోయేస్తుంది. మానందికి పోతామో పోలేము. ఏమంట అవి 10 రూపాయలు ఉంటాయి. ఇంకా దాని మీద రాయలే. అంటే 10 రూపాయలు ఉండొచ్చు బాక్స్. ఏమన్నా వేసి పెట్టుకోనికి బాగుంటుంది. మూత బిర్రు ఉందా. క్యారియరు చూసుకోవాలా పనికి పోవాలంటే. ఆ క్యారియర్ చూడు, అది ఎంత ఉందో దాని మీద. ఎంత ఉంది అది రేటు? అది కాదు మ్యా, ఇది చూడు. నాకు ఇది ఎంత, దాని మీద ఎంత ఉంది? 70. ఆన్లైన్లో పెట్టుకునేది మేలే. 120 పెద్దది అది. 120 ఇద్దరికా 120 అయింది దాని మీద. ఒక 10 ఎక్కువ, చాలా పెద్దగా ఉన్నది. కప్పులు బాగున్నాయి. పెట్టపాలు కలుగు ఉన్నాయి. సబ్బు పెట్ట వేసుకుని అది తీసుకున్నాం. ఆడ ఏమన్నా కమ్మలు ఏమన్నా ఉన్నాయేమో సుజంప. తీకప్ప అది ఏదన్నా వేయించుకొని కాయ దోశ పైన కూడా ఉంటుంది. లేదు వాళ్ళని అడగాలమ్మా.
అన్నీ బాగున్నాయి. అమ్మా ఎవరు చూసినారు? నువ్వేం చేస్తుంటివే? నేను పనుకున్నామ్మా. పిల్లని అది పిల్ల ఏం చేస్తాను అది పిల్లి కనుక్కలా ఏం పమ్మే? ఏం చూద్దాం అయితే బానిసప్పడం వేపిద్దామా? తీసుకురాపో, ఒక 50,000 డ్రా చేసుకురాపో. ఎవరు అనుకుంటారో వాళ్ళే పెట్టాలా. ఖచ్చితంగా ఇది ఒక్కటే ఆడ పడేయాలనా బేటా? కాదమ్మా, ఈడికెట్ట పోయింది మళ్ళా? ఇక్కడ ఈడుంటే బయటకు వచ్చినాడు, అది పోయింది. నేనైతే నచ్చిన నేను వాళ్ళకి ఇచ్చినమ్మా. ఇంత సిగ్గుంటే ఇంట్లో అంతా ఇంత రాజ్యంతా ఉంది. మనల్ల పెన్నంలో మామిడికాయ కారం నూరుతున్నా కాదు ఎంచుతున్నా.